Hi there, how are you doing? ఈ వీడియోలో ఈజ్, వాస్, బీన్ ఆర్ వర్ బీన్ వీటి మీద కమాండ్ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి లేకుండా మనం ఇంగ్లీష్ మాట్లాడడం ఇంపాసిబుల్. కాబట్టి బీ ఫార్మ్స్ అయిన ఈ వర్డ్స్ మీద మనం కంప్లీట్‌గా కమాండ్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్. వీటిని మనం కంపేర్ చేసుకుంటూ అర్థం చేసుకుంటే చాలా ఈజీగా మనకు అర్థమవుతుందనమాట. సో నౌ లెట్స్ గెట్ టు ది టాపిక్. ఈజ్, వాస్, బీన్. సో ఈజ్ అనేది జనరల్‌గా మనం హీ, షీ, ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్‌కి ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్‌కి హీ ఈజ్ ఎ టీచర్, షీ ఈజ్ ఎ స్టూడెంట్, ఇట్ ఈజ్ యాన్ యానిమల్. అది ఒక జంతువు. అంటే అది, ఇది అని చెప్పినా, అతను, ఆమె అని చెప్పినా మనం ఈజ్‌ని ఉపయోగిస్తాం. ఎక్కడంటే ప్రెజెంట్ టెన్స్‌లో. అలాగే వాస్ వచ్చి ఈజ్ యొక్క పాస్ట్ టెన్స్. మరి బీన్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ ఈజ్ మై క్లాస్‌మేట్. హీ ఈజ్ మై క్లాస్‌మేట్. అతను నా క్లాస్‌మేట్. అంటే ఇప్పుడు ప్రస్తుతం గురించి చెప్తున్నా. హీ ఈజ్ మై క్లాస్‌మేట్. అతను నా క్లాస్‌మేట్. హీ వాస్ మై క్లాస్‌మేట్ అంటే గతంలో, ఇప్పుడు కాదు. సో గతం గురించి చెప్పేటప్పుడు వాస్ అంటాం. హీ వాస్ మై క్లాస్‌మేట్. మరి ఇక్కడ బీన్ ఎక్కడొస్తుందంటే హీ హాస్ బీన్ మై క్లాస్‌మేట్ సిన్స్ మై చైల్డ్‌హుడ్. నేను చిన్నప్పటి నుంచి అతను నా క్లాస్‌మేట్‌గా ఉంటూ వచ్చాడు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను నా క్లాస్‌మేట్. అంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కనెక్షన్ అనేది ఉందనుకోండి. అప్పుడు మనం బీన్‌ని ఉపయోగిస్తాం. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో. అంటే హీ హాస్ బీన్. ఇక్కడ మనం హీ అంటున్నాం కాబట్టి హాస్ అనాలి. షీ అంటే కూడా హాస్ అనాలి. అదే ఐ, యూ, దే అంటే హావ్ అనాలి. సో ఇక్కడ మనం హీ హాస్ బీన్. అదే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హీ హ్యాడ్ బీన్ అనాలి. ఇప్పుడు మనం ఏమంటున్నాం? హీ హాస్ బీన్ మై క్లాస్‌మేట్. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు హీ హాస్ బీన్ మై క్లాస్‌మేట్ సిన్స్ మై చైల్డ్‌హుడ్. అంటే చిన్నప్పటి నుంచి అతను నా క్లాస్‌మేట్‌గా ఉంటూ వచ్చాడు. ఇప్పటి వరకు కూడా ఉన్నాడు అని. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. బీన్‌ని మనం ఉపయోగించేటప్పుడు ఎప్పుడు కానీ హ్యాస్, హ్యావ్, హ్యాడ్‌లతోనే ఉపయోగించాలి. సో అది రూల్ అన్నమాట. ఈజ్ అనేది ప్రెజెంట్ టెన్స్, వాస్ అనేది పాస్ట్ టెన్స్. మరి బీన్ అనేది ఏంటంటే పాస్ట్ పార్టిసిపుల్. కాబట్టి మనం బీన్‌కి ఎప్పుడు హ్యాస్, హ్యావ్, హ్యాడ్ అనేది ఖచ్చితంగా ఉన్నప్పుడే యూజ్ చేయాలి. లేకపోతే అది మీనింగ్‌లెస్ అయిపోతుంది. మరి హ్యాడ్ బీన్ అని ఎప్పుడు అనాలి? హ్యాడ్ అనేది ఏంటి? పాస్ట్ టెన్స్. సో హాస్ బీన్ అంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కనెక్షన్ ఉంటే హాస్ బీన్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఉపయోగిస్తాం. మరి హ్యాడ్ బీన్ అని ఎక్కడ అనాలంటే ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి గతంలోనే అయిపోయి ఉంటే అంటే ఒక్క పని గతంలో స్టార్ట్ అయ్యి ఒక పాయింట్ ఆఫ్ టైమ్ వరకు అది ముగిసిపోయి ఉంటే మనం అప్పుడు చెప్తామన్నమాట. ఎగ్జాంపుల్‌కి హీ హాడ్ బీన్ మై క్లాస్‌మేట్ అంటిల్ 2009 అంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌ని మెన్షన్ చేసినప్పుడు గతంలో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌ని మెన్షన్ చేసినప్పుడు హాడ్ బీన్‌ని ఉపయోగిస్తామన్నమాట. అంటే తర్వాత కాదు అని. సో ఒక పీరియడ్ ఆఫ్ టైమ్‌ని మెన్షన్ చేస్తూ లేకపోతే ఒక పాయింట్‌ని 2 ఇన్సిడెంట్స్‌ని మనం చెబుతూ అలాంటి సందర్భాల్లో హాడ్ బీన్‌ని ఉపయోగిస్తామన్నమాట. ఇప్పుడు ఆర్, వర్, బీన్‌ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఆర్ అంటే బహువచనం గురించి చెప్పేటప్పుడు ఉపయోగించాలి. అంటే దే ఆర్, దే ఆర్ మై ఫ్రెండ్స్. వాళ్ళు నా స్నేహితులు. అంటే దే అనేదేంటి? బహువచనం. ప్లూరల్ నంబర్. వి ఆర్, వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. మేము మంచి స్నేహితులు. వి అంటే మనము. సో వి అన్న, దే అన్న, యూ అన్న, యూ అన్న ఈ 3 సబ్జెక్ట్‌లకి మనం ఏం ఉపయోగిస్తామంటే ఆర్‌ని ఉపయోగిస్తాం. అంటే ప్రెజెంట్ టెన్స్‌లో. సో వి ఆర్ అన్న వర్డ్‌కి పాస్ట్ టెన్స్ ఏంటి? వర్.
మరి పాస్ట్ పార్టిసిపుల్ ఏంటంటే ఇక్కడ కూడా బీనే. సో అదెలా ఉపయోగించాలో ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. ఎగ్జాంపుల్‌కి దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎదురుగా ఉన్నారనుకోండి, వాళ్ళని చూపించి వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు వాళ్ళు మంచి ఫ్రెండ్స్. దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అంటాం. దే వర్ గుడ్ ఫ్రెండ్స్ అంటే ఇన్ ద పాస్ట్ అని. గతంలో దే వర్ గుడ్ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ వర్ అంటున్నాం. అంటే ఏంటి? ఆర్ యొక్క పాస్ట్ టెన్స్. అంటే ఇప్పుడు వాళ్ళు మంచి ఫ్రెండ్స్ కాదని. గతంలో ఫ్రెండ్స్ అని చెప్పాలంటే దే వర్ గుడ్ ఫ్రెండ్స్ అనాలి. మరి దే హావ్ బీన్ గుడ్ ఫ్రెండ్స్ అంటే దే హావ్ బీన్ గుడ్ ఫ్రెండ్స్ సిన్స్ చైల్డ్‌హుడ్. సిన్స్ దేర్ చైల్డ్‌హుడ్. వాళ్ళ చిన్నతనం నుంచి వాళ్ళు మంచి ఫ్రెండ్స్‌గా ఇప్పటి వరకు ఉంటున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా ఉన్నారు. అప్పటి నుంచి ఆ ప్రయాణం ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది అని చెప్పాలనుకోండి. దే హావ్ బీన్ అనాలి. సో, దే అంటున్నాం కాబట్టి దే అనేది ప్లూరల్ నంబర్. సో, దానికి మనం హావ్‌ని ఉపయోగించాలి. ఐ అన్నా, యూ అన్నా, దే అన్నా, వి అన్నా మనం ప్రెజెంట్ టెన్స్‌లో హావ్‌ని ఉపయోగించాలి. సో, సింగులర్ అయితే షీ హాస్ బీన్ అని, హి హాస్ బీన్ అని ఇంతకుముందు చెప్పుకున్నాం. అలాగే ఇట్ అంటే ఇట్ హాస్ బీన్ అంటాం. మరి ఐ, యూ, దే, వి లకు మనం ఏమంటాం? హావ్ బీన్ అంటాం. సో, వి హావ్ బీన్ గుడ్ ఫ్రెండ్స్ సిన్స్ అవర్ చైల్డ్‌హుడ్ లేకపోతే దే హావ్ బీన్ గుడ్ ఫ్రెండ్స్ సిన్స్ దేర్ చైల్డ్‌హుడ్ అని చెప్పొచ్చు. మరి పాస్ట్ టెన్స్‌లో చెప్పాలనుకోండి హ్యాడ్ బీన్ అనాలి. హ్యాడ్ బీన్ అనేది అన్ని సబ్జెక్ట్‌లకి కామన్. హ్యాడ్ అనే అంటాం పాస్ట్ టెన్స్‌లో. సో, ఇదే వాళ్ళు గత గతంలో కొన్నేళ్ళు ఫ్రెండ్స్‌గా ఉన్నారు. పలానా సంవత్సరం వరకు అని చెప్పాలనుకుంటే దే హ్యాడ్ బీన్ ఫ్రెండ్స్ అంటిల్ 2010. పలానా సంవత్సరం వరకు వాళ్ళు ఫ్రెండ్స్‌గా ఉన్నారు. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ వరకు గతంలో అని చెప్పేటప్పుడు హ్యాడ్ బీన్ అనాలి. దే హ్యాడ్ బీన్ అనాలి. సో, అదన్నమాట. దీన్ని ఇలా ఉపయోగించొచ్చు. ఇప్పుడు ఆర్, వర్, బీన్‌ని మనం ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాం. కానీ ఈ అన్ని సెంటెన్సెస్‌లో మనం గమనిస్తే ఈ ఈజ్, ఆర్, వర్ అనేవి ఎలా ఉన్నాయి? మెయిన్ వర్బ్‌గా ఉన్నాయి. మెయిన్ వర్బ్‌గా ఉన్నాయి. అంటే ఈజ్ అనేది ఇక్కడ ఏంటి? ఒక మెయిన్ వర్బ్. హెల్పింగ్ వర్బ్‌గా ఎలా ఉపయోగించాలి? ఎగ్జాంపుల్ తీసుకుంటే హి ఈజ్ టీచింగ్. హి ఈజ్ టీచింగ్ అంటే ఇప్పుడు ఆమె టీచ్ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం. షీ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్ నౌ. అంటే ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. మెయిన్ వర్బ్ ఏంటి? టీచ్. మరి పాస్ట్ టెన్స్‌లో చెప్పాలంటే షీ వాస్ టీచింగ్. నిన్న పలానా టైంకి ఆమె సైన్స్ బోధిస్తుంది. షీ వాస్ టీచింగ్ సైన్స్ అని చెప్తాం. అంటే ఇక్కడ వాస్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. మెయిన్ వర్బ్ ఏంటంటే టీచ్. మరి దీన్ని మనం బీన్‌తో చెప్పాలంటే అంటే ఇదేంటి ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్. మనం ఇప్పుడు చెప్పుకున్నది. షీ ఈజ్ టీచింగ్, దే ఆర్ ప్లేయింగ్ అంటే. దీన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో అంటే బీన్ ఎలా ఉపయోగించాలి? ఇటువంటి సెంటెన్సెస్‌లో అంటే షీ హాస్ బీన్ టీచింగ్. ఆమె బోధిస్తూ ఉంది. షీ హాస్ బీన్ అంటే గత కొద్ది కాలం నుంచి ఇప్పటి వరకు ఆమె బోధిస్తూ ఉంది. షీ హాస్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 ఇయర్స్. 10 సంవత్సరాల నుంచి ఆమె ఇంగ్లీష్ బోధిస్తూ ఉంది. సో, ఇక్కడ ఏమవుతుందంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అవుతుంది. ఇలా మనం దీన్ని ఉపయోగించొచ్చన్నమాట. సేమ్ సబ్జెక్ట్ మారితే మనకు హెల్పింగ్ వర్బ్ కూడా మారుతుంది. హి అన్నాం కాబట్టి ఈజ్ అంటాం. అదే దే ఆర్ టీచింగ్ అంటే అప్పుడు దే హావ్ బీన్ టీచింగ్ అనాలి. దే ఆర్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ. యెస్టర్‌డే దే వర్ టీచింగ్ సైన్స్. దే హావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 ఇయర్స్ నౌ. వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ బోధిస్తూ ఉన్నారు అని చెప్పొచ్చనమాట. దీన్నేమంటామంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. సో, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో మనం బీన్‌ని ఇలా ఉపయోగించొచ్చు. దే హావ్ బీన్. దే అంటే ప్లూరల్ నంబర్ కాబట్టి దే హావ్ బీన్ అనాలి. హి అంటే సింగులర్ నంబర్ కాబట్టి
షీ హ్యాస్ బీన్, హీ హ్యాస్ బీన్, ఇట్ హ్యాస్ బీన్ ప్లస్ ఐఎన్జీ వర్డ్. ఇలా మనం ఆర్ వర్బ్ బీన్, ఈజ్ వాస్ బీన్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఇంకొక ఉపయోగం చూద్దాం. బీన్. బీన్ అంటే ఇంకొక మీనింగ్ కూడా ఉంది. అదేంటంటే ఎక్కడికైనా వెళ్ళి వచ్చారు, సందర్శించారు అని చెప్పే అర్థంతో కూడా బీన్‌ని ఉపయోగిస్తామన్నమాట. దీని గురించి మనం ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ చూడకుండా ఉండుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఉంచడం జరిగింది. మీరు చూసి తర్వాత కూడా దీనికి ఆన్సర్ చెప్పొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక క్వెషన్. అతను 10 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నాడు. అతను 10 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నాడు అని చెప్పడానికి ఎలా చెప్పాలో కామెంట్ బాక్స్‌లో ఆన్సర్ ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.